అవును, క్రీస్తు మన కొరకు శ్రమ పొందింది నిజమే. ఆయన మన కొరకు శ్రమ పొందింది ఆ నిత్య నరకంలో ఉండే యాతన నుండి మనల్ని విముక్తి చేయడానికి. అయితే ఈ ప్రస్తుత లోకంలో ఏ ఒక శ్రమ లేక మనము విశ్రాంతిగా బ్రతుకటానికి ఆయన మన కొరకు శ్రమ పొందినాడు అంటే అది నిజం కాదు. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తానే సెలవిస్తూ ఉండే ఒక మాట, లోకములో మీకు శ్రమ కలుగును. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సహోదరులారా, సహోదరులారా, మీ అందరికీ ప్రభు నామంలో మరొకసారి నా వందనాల్ని తెలియజేస్తున్నాను. ఈ సిరీస్ ద్వారా, ఈ సందేశాల ద్వారా నేను మీతో పంచుకోవాలని ఇష్టపడే ఒక విషయం, మన క్రైస్తవ జీవితంలో కలిగే శ్రమల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందని మనము కొంచెం గమనిస్తాం. ఈ సందేశంలో దాని గురించి ఒక పరిచయం మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రాబో దినాల్లో ప్రభు చిత్తమైతే మనము ఏ విషయాల గురించి అధ్యయనం చేయడానికి పోతున్నాము అని మనము కొంచెం గమనిద్దాం. ప్రారంభంగా దేవుని వాక్యం నుండి ఒక వాక్యం చదువుకుందాం. యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నానెను. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకి ఈ మాట చెప్తున్నాడు. ఆయన చెప్పే ఒక మాట, లోకములో మీకు శ్రమ కలుగును. ఈ మాట ద్వారా ప్రభు మనకి తేటగా తెలియచేస్తున్నాడు, ఈ ప్రస్తుత లోకంలో ప్రభు యొక్క ప్రజలకి నిశ్చయంగా శ్రమలు కలుగుతాయి. అయితే ఈరోజు అనేకులు ఇలాగా తలంచుతున్నారు, బోధించుతున్నారు, ఇలాగా విశ్వసించుతున్నారు. ఈ ప్రస్తుత లోకంలో కూడా ప్రభువు తన ప్రజలకి విశ్రాంతికరమైన, ఏ శ్రమ లేక, ఏ ఇబ్బందులు లేక, శారీరకంగా భౌతికంగా విశ్రాంతికరమైన, సుఖకరమైన ఒక జీవితాన్ని అనుగ్రహించుతాడు అని. అయితే దేవుని వాక్యంలో అలాంటి ఒక వాగ్దానం ఎక్కడానూ లేదు. ఈ ప్రస్తుత లోకంలో ప్రభువు తన ప్రజలకి అలాంటి ఒక విశ్రాంతికరమైన, సుఖకరమైన ఒక జీవితాన్ని అనుగ్రహిస్తాడు అని ప్రభు ఎక్కడాను సెలవిచ్చలేదు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తానే సెలవిస్తూ ఉండే ఒక మాట, లోకములో మీకు శ్రమ కలుగును. అయితే ఇలాగ అవకాశం పడే ప్రజలు వారు చెప్పే ఒక మాట, క్రీస్తు మన కొరకు శ్రమ పొందింది ఎందుకంటే మనము ఈ ప్రస్తుత లోకంలో శ్రమ పొందక విశ్రాంతికరమైన, సుఖకరమైన ఒక జీవితాన్ని బ్రతుకటానికి ఆయన మన కొరకు శ్రమ పొందినాడు. ఆయన మన కొరకు శ్రమ పొందినాడు గనుక మనము శ్రమ పొందాల్సిందే అక్కరలేదు. మనము సుఖకరమైన ఒక జీవితాన్ని మనము ఈ లోకంలో జీవించవచ్చు. ఆయన మన కొరకు శ్రమలు ఎందుకు అనుభవించినాడు అంటే నరకంలో ఉండే శ్రమల నుంచి మమ్మల్ని తప్పించడానికి మాత్రం కాక, ఈ ప్రస్తుత లోకంలో కూడా అన్ని శ్రమల నుండి మనము విముక్తులై మనము సుఖకరంగా బ్రతుకున్నట్లు ఆయన మన కొరకు శ్రమ పొందినాడు. అవును, క్రీస్తు మన కొరకు శ్రమ పొందింది నిజమే. ఆయన మన కొరకు శ్రమ పొందింది ఆ నిత్య నరకంలో ఉండే యాతన నుండి మనల్ని విముక్తి చేయడానికి. అయితే ఈ ప్రస్తుత లోకంలో ఏ ఒక శ్రమ లేక మనము విశ్రాంతిగా బ్రతుకటానికి ఆయన మన కొరకు శ్రమ పొందినాడు అంటే అది నిజం కాదు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తానే సెలవిచ్చే మాట, లోకములో మీకు శ్రమ కలుగును. అయినా కూడా ఈరోజు అనేకులు ప్రభువు మనకి శారీరకంగా, భౌతికంగా సుఖకరమైన ఒక జీవితాన్ని అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నారు, బోధిస్తున్నారు, అలాగా తలంచుతున్నారు. వారు చెప్పే మాటల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? వారు అవకాశం పడే ఒక్కొక్క విషయంను మనము దేవుని వాక్యం ద్వారా శోధన చేద్దాం. అది కాక వారు ఎల్లప్పుడూ వాడే వాక్య భాగాల్ని మనము గమనిద్దాం. వాటి యొక్క నిజమైన అర్థం ఏమి అని మనము గమనిద్దాం. అది కాక మన క్రైస్తవ జీవితంలో కలిగే శ్రమల గురించి దేవుని వాక్యం
కొత్త నిబంధనలో ఏం చెప్తుంది అని మనము గమనిస్తాం. అది కాక మొదటి శతాబ్దంలో దేవుని సంఘం అనుభవించిన శ్రమల గురించి మనము గమనిస్తాం. అది కాక క్రైస్తవ జీవితంలో కలిగే శ్రమలు ఏ రకాలు వంటివి అని మనము గమనిస్తాం. ఏ విధాలుగా మనము శ్రమలు అనుభవిస్తామని. అది కాక ఈ శ్రమల వెనుక దేవుని ఉద్దేశం ఏమి అని మనము గమనిస్తాం. దేవుడు ఎందుకు ఈ శ్రమల్ని మన జీవితాల్లో అనుమతిస్తాడు అని మనం గమనిస్తాం. అది కాక ఈ శ్రమలు మనము అనుభవించేటప్పుడు మన ప్రతిక్రియ, మన మనోభావన, మన యాటిట్యూడ్ ఎలాంటిదై ఉండాలి అని మనం గమనిస్తాం. మనము శ్రమలు అనుభవించేటప్పుడు మనము ఎలాగ నడవాలి, వాటిని మనము ఎలాగ ఎదిరించాలి అని మనము గమనిస్తాం. అది కాక కొత్త నిబంధనలో ఉండే కొన్ని ఉపదేశాల్ని మనము గమనిస్తాం. మనము ప్రభుని వెంబడించేటప్పుడు ఎలాగా మనము ఆయన్ని వెంబడించాలి, మనమే ఉపేక్షించుకొని ప్రతి దినము మనము మన సిలువని మోస్తూ మనము ప్రభుని వెంబడించాలి. అది కాక మనము ఇరుకు మార్గంలో మనము సంచరించాలి. మనము ప్రభు కోసం సమస్తము త్యజించాలి, మనము సమస్తము ఉపేక్షించాలి అనే ఈ ఉపదేశాలని మనము గమనిస్తాం. ప్రభువుకు మన జీవితాలని ఎలాగ మనము సంపూర్తిగా సమర్పణం చేయాలి అని మనం గమనిస్తాం. అప్పుడు ఈ సందేశాల ద్వారా మీ అందరిను ప్రభువు ఆశీర్వదించును గాక, బలపరచును గాక. మీరు ఒకవేళ శ్రమలు అనుభవించుతూ ఉండవచ్చు. అలాగైతే ఈ సందేశాల ద్వారా ప్రభువు మీ అందరిను బలపరచును గాక, సమాధానపరచును గాక అని ప్రార్థిస్తున్నాను, ఆశించుతున్నాను. అది కాక మీరు ఒకవేళ ఇలాగా తలంచేవారైతే, ఇలాగా విశ్వసించేవారైతే, బోధించేవారైతే ప్రభువు తన ప్రజలకి ఈ ప్రస్తుత లోకంలో కూడా శ్రమలు లేకుండా విశ్రాంతికరమైన, సుఖకరమైన, శారీరకంగా, భౌతికంగా సమృద్ధి అయిన ఒక జీవితాన్ని అనుగ్రహిస్తాడు అని మీరు తలంచేవారైతే, మీరు శ్రమల గురించి దేవుని వాక్యం ఏం చెబుతుంది అని తెలుసుకోవడానికి మీ అందరికీ ప్రభువు సహాయం చేయనుగాక. మరీ కలిసే వరకు ప్రభువు మీ అందరూ తోడై ఉండునుగాక. ప్రభువు మీ అందరిను దీవించునుగాక.